సాయం చేస్తే కలిగే తృప్తి మరి దేంట్లోనూ రాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం గూడెం చెరువులో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఉద్యోగ ఉపాధి కోసం పలు దేశాలకు వెళ్లిన వారంతా తిరిగి సీమకు తిరిగి వచ్చేలా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్టు చంద్రబాబు చెప్పారు. మరోవైపు రేపు అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయబోతున్నట్టు సీఎం ప్రకటించారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గూడెం చెరువు ప్రాంతాల్లో నివసించే చేనేత కార్మికురాలు అలివేలమ్మ ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం పింఛన్ అందజేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. దేశంలోనే అధికంగా పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీ అని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అర్హులైన వితంతువులకు సహాయం చేస్తోందని అన్నారు. అలివేలమ్మకు పింఛన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు ప్రజావేదిక వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్తో మాట్లాడి అతడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరువు అనేదే ఉండదని వివరించారు. రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. త్వరలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. గండికోట ఉందని, దాన్ని ఆకర్షణీయ ప్రాంతంగా తయారు చేస్తామని సీఎం చెప్పారు. రైతులను ఆదుకునేలా శనివారం అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇవ్వబోతున్నాయని స్పష్టం చేశారు. మొత్తంగా రైతులకు 20,000 ఇవ్వబోతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రేపే అన్నదాత సుఖీభవ రైతులందరికీ అకౌంట్లో డబ్బులేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పాను, మేము 14,000 రూపాయలు ఇస్తాం, కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. రెండు కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని చెప్పాను. ఇంత మునుపు గవర్నమెంట్ 12,500 ఇస్తామని 7,500 ఇచ్చారు. 7,500 నుంచి ఒకేసారి 14,000కు పెంచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏది రైతు ప్రభుత్వం, ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైఎస్ వివేక హత్య జరిగితే తమపై సాక్షి మీడియాలో విషం చిమ్మారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అనేక మాటలు మారుస్తూ తనపై అసత్యాలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గురించి ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టేలా జగన్ వ్యవహరించారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాల్సింది పోయి ఆంబోతులా మాట్లాడాలని జగన్ ప్రోత్సహించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చిపోయి ప్రవర్తించే రౌడీల తోకలు కత్తరిస్తానని ఆయన హెచ్చరించారు. నెల్లూరుకి వెళ్లారు, వెళితే తప్పులేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ. మరోవైపు సాక్షి మీడియాపై కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనకు జనం రాకపోయేసరికి చిత్తూరు జిల్లాలో ఉండే బంగారు పాళ్యం దృశ్యాలను చూపించి జనాన్ని మోసం చేశారన్నారు. సాక్షి పేపర్ చదివినా, టీవీ చూసినా కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని చంద్రబాబు అన్నారు. ఈ సమావేశానికి కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్యేలు, P4 బంగారు కుటుంబాల మార్గదర్శకాలు, చేనేతలు, ప్రజలు హాజరయ్యారు.